నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో కోతుల గుంపులు గ్రామంలోకి వచ్చి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇళ్లలోకి దూరి వంట సరుకులను ఎత్తుకెళ్లడం, చేతులు కనిపించిన ధనాన్ని లాక్కోవడం, కొన్నిసార్లు దాడులకు కూడా దిగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కోతులను తరిమి వేయడానికి గ్రామస్తులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. చింపాంజీ వేషం వేసి కోతులను తరిమి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో కోతుల బెడద రోజు రోజుకు పెరుగుతుంది. గుంపులుగా గ్రామంలోకి దిగుతున్న కోతులను ఇళ్లలోకి దూరి వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నాయి. గ్రామస్తులు బయటికి వెళ్లాలంటే కూడా భయపడే పరిస్థితి నెలకొని ఉంది. గతంలో కొందరిపైన దాడి చేయడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువ ఉంది. మహిళలు ఒంటరిగా తిరగలేకపోతారు, ఇబ్బంది పడుతుంది. మహిళలు ముసలి వాళ్ళని ఇప్పటికి ఆల్రెడీ గడిచినాయి 2-3 సార్లు. అందు గురించి గ్రామస్తుల కోరిక మేరకు ఈరోజు ఎలుగుబంటు డ్రెస్ తెప్పించి మా ప్రయత్నంగా కోతుల నుంచి గ్రామస్తులను కాపాడడానికి మా ప్రయత్నంగా రోజు తిరుగుతున్నాం. నిన్న నుంచి కొద్ది గొప్ప తక్కువనే కోతులు కరవడం కానీ తిరగడం కానీ ఇది ఒక 2 రోజులు 3 రోజుల ముచ్చటనే శాశ్వత పరిష్కారం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. కోతుల బెడద ఎక్కువ ఉంది గ్రామంలో. అన్ని ఇండ్లకు వస్తుండయి, సామాన్లు అన్ని దింపిపోతుండయి, నైట్ వస్తుండయి, పగులు వస్తుండయి, పండనిస్తలేవు, రేకుల మీద దునుకుతుండయి. ఇక దీనికి ఉపశమనంగా గ్రామంకి వెళ్ళి డ్రెస్ తెచ్చి చేసిండు సర్పంచి. ఇంకా దీన్ని రోజు ట్రై చేసి చూస్తున్నా, పోతాయి ఉంటాయి. ఇప్పుడే స్టార్టింగ్ చేసినాం. అది ఎంతవరకు అవుతుందో ముందు తెలుస్తుంది. ఊళ్ళో కోతుల బెడద ఎక్కువ ఉంది. ఎన్నిసార్లు గేమినా మళ్ళీ వస్తున్నాయి. ఇది తెచ్చిన డ్రెస్ ఈయనకు దీంతో నిన్నటి సందికి ఏముందా పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఓరిని అన్నం తిననిస్తలేవు, కూరలు వండుకొనిస్తలేవు. ఆడవాళ్ళ పట్లకే పోతున్నాయి. చేతులు ఏదైనా గుంజుకుంటారు, పిల్లలు తిననిస్తలేవు. అంతా కోతుల బెడద ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా చర్య తీసుకోవాలి. కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది, తీవ్రమైంది. ప్రతిరోజు అంటే మిడ్ నైట్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, మార్నింగ్ కానీ దానికి టైమింగే లేకుండా వచ్చి ఇంట్లోకి వచ్చి సామాన్లు ఎత్తుకపోవడం, చిన్నపిల్లల్ని కరవడం, ఆడోళ్ళని కరవడం, రొట్టెలు ఎత్తుకపోవడం, గింజలు ఎత్తుకపోవడం, ఇలాంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలకు కూడా వెళ్ళి పంటలు మొత్తం నాశనం చేస్తున్నాయి. ఎన్నిసార్లు కుక్కలు పెట్టి గెదివినా కానీ, లేకపోతే మనుషులతో కానీ పారిపోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. మా ఊరి సర్పంచ్ నీలం శేఖర్ యాదవ్ చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈ బొమ్మని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మాకు కొంత ఉపశమనం కలిగింది నిన్న నుంచి. కానీ మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే తక్షణము శాశ్వత పరిష్కారం చూపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువ ఉంది. మహిళలు ఒంటరిగా తిరగలేకపోతారు.